సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకించి ఈ నెల 14-15 తేదీల్లో ఈ సదస్సుని నిర్వహించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దేశాల నుంచి ఇన్వెస్టర్స్ని దీనికి ఆహ్వానిస్తుంది. ఆహ్వానించడం అంటే మామూలుగా ఎవరో అధికారులు పంపి లేదా ఫోన్లు చేసి ఇన్విటేషన్ కార్డులు పంపి అట్లా కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగి చాలా దేశాలు పర్యటించారు. ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇట్లా ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ని పిలవాలని చాలా భారీ ఎత్తున దీనికోసం కసరత్తు చేశారు. దీంట్లో భాగంగా ఇది విశాఖపట్నంలో తలపెట్టిన వ్యవహారం కాబట్టి ఈ ఆమోదించిన పెట్టుబడులు కానీ లేక రేపు ఇన్వెస్టర్ సమ్మిట్కి రాబోయే ఇన్వెస్టర్స్ని సంబంధించి ఎంతమంది వస్తారు, ఎన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది, వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక కంక్లూజన్కి వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇవాళ క్యాబినెట్లో కూడా దాని మీద తీవ్రమైన ఎక్సర్సైజ్ జరిగింది. దాదాపు 1,10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా రాయితీలు ప్రకటించింది. అది గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేక ఇంకా ఇతరత్ర ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు చేసిన టాటా కన్సల్టెన్సీస్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో వచ్చినవి, క్యాప్జెమినీ కానీ ఇటువంటివి. సో వీటికి సంబంధించి ఇచ్చిన రాయితీల మీద ప్రభుత్వం ఇవాళ చర్చించింది, మంత్రిమండలి ఇవాళ చర్చించింది. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అవి తొందరగా ఎంత తొందరగా వాటిని గ్రౌండ్ చేయగలిగితే అంత మంచిది. కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి అది కొంత క్లియర్ అవుతుంది. ఇంకా వాటికి ప్రమోట్ చేయడానికి, వాటిని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఈ 1,10,000 కోట్ల రూపాయలతోనే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి, అక్కడ ఆ ప్రాంతంలో డెవలప్మెంట్తో పాటు ఉపాధి కల్పన, అది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పన, డైరెక్ట్గా ఉద్యోగాలు కానీ లేక దానికి అలైడ్ సెక్టర్స్ చాలా ఉంటాయి కాబట్టి ఉపాధి కల్పన కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని మంత్రులు, ఆయా సంబంధిత శాఖల మంత్రులు కానీ అధికారులు కానీ వాటికి సంబంధించిన క్లియరెన్సెస్ వెంటనే ఇచ్చేయాలి అనేది ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ సింగిల్ విండో ప్రాసెస్ లాగా లేకపోతే ఇన్వెస్టర్స్కి సంబంధించి వాళ్ళు చేసిన వాళ్ళ అప్లికేషన్లు వెంటనే క్లియర్ చేయకపోతే, అప్రూవల్ ఇవ్వకపోతే విసిగెత్తిపోయే ప్రమాదం ఉంది. ఈ విసిగెత్తిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటువైపు కూడా చూడరు. వాళ్ళకి అవసరమైనది రెడ్ కార్పెట్ వేస్తే తప్ప, ఎందుకంటే వాళ్ళ కాంపిటేటివ్ వరల్డ్లో ఎక్కడంటే అక్కడ ఎగబడి వీళ్ళని ఎగరేసుకుపోతున్న పరిస్థితి ఉంది పెట్టుబడిదారులని. అలాంటి సందర్భంలో మన దగ్గరకు వస్తున్న పెట్టుబడిదారులను కనుక మనం గౌరవంగా చూసుకోవడం, వెంటనే వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా వీళ్ళని తొందరగా వాళ్ళ అన్నీ చూసుకునే నిబంధనలకు లోబడే చూసుకున్నా కూడా అవి తొందరగా చేస్తే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ప్రభుత్వం ఒక పాలసీని రూపొందిస్తుంది. ఆ పాలసీని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని, అవసరమైతే ఒక్కొక్క క్లస్టర్కి లేదా ఒక్కొక్క ఇన్వెస్టర్కి ఒక నోడల్ ఆఫీసర్ని అటాచ్ చేసి వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల అప్రూవల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏర్పాట్లు కానీ చేయడానికి, వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు లేదా వాళ్ళ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు ఆ నోడల్ ఆఫీసర్ని సింగిల్ విండోగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే దీంతోపాటు 14-15 తేదీల్లో తలపెట్టిన సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ప్రభుత్వం చాలా ఇంకా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉందనేది ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తున్న మాట. ఎందుకంటే ఆస్ట్రేలియా అండ్ లండన్, ఇంగ్లాండ్ కానీ, తర్వాత దుబాయ్ కానీ, ఇంకా గల్ఫ్ దేశాల్లో చంద్రబాబు నాయుడు కూడా పర్యటించి వచ్చారు. అక్కడ వాళ్ళతో జరిగిన సంప్రదింపులు, కొన్ని ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్, కొన్ని ఎంఓయూలు, వీటిని బేస్ చేసుకొని ప్రభుత్వానికి ఒక అంచనా వచ్చింది. ఆ ప్రభుత్వం చేస్తున్న అంచనా ప్రకారం ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయల
ఎంఓయూలు జరిగే అవకాశం ఉందనేది ప్రభుత్వం యొక్క ప్రాథమికమైన అంచనా. 10 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగితే అవి ఎంతకాలంలోగా అవి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎప్పట్లోగా వాళ్ళకి పర్మిషన్స్ అవన్నీ క్లియరెన్సెస్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఎప్పట్లోగా ఇవి చేసే అవకాశం ఉంది అనేది ఒక అంశం. అయితే 2014 నుంచి 2019 వరకు కూడా ప్రభుత్వం 2-3 ఇట్లాంటి సమ్మిట్లు పెట్టింది. కాకపోతే అప్పుడు వచ్చిన అపవాదం ఏంటంటే చెప్పినన్ని ఎంఓయూలు చెప్పినన్ని పెట్టుబడులు రాలేదు, ఏదో తూతూ మంత్రంగా జరిగాయి, కొన్ని మాత్రమే గ్రౌండ్ అయ్యాయి అనేది ఒక అపప్రదం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో పూర్తిగా పెట్టుబడులు రాకపోగా ఉన్న కంపెనీలే బ్యాక్ వెళ్ళిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైన ఒపీనియన్ ఉన్న దాని నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని బయటపడేస్తూ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి 14-15 తేదీల్లో జరగబోయే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఒక హైలైట్గా చేయడమే కాకుండా ఫ్యూచర్కి ఇది ఒక ఫ్లాగ్షిప్ సమ్మిట్ లాగా ఉండాలి అనేది ఒకటి. ఆ రోజు జరగబోయే ఎంఓయూలన్నీ, ఆ రోజు జరగబోయే అగ్రిమెంట్స్ అన్నీ వీలైనంత త్వరగా ఆపరేషన్ స్టార్ట్ అయ్యేలాగా ఉండాలి. ఏ ఒక్క అగ్రిమెంట్ కూడా ఏదో తూతూ మంత్రంగానో టూత్ పాలిష్ అగ్రిమెంట్గానో ఉండకుండా ప్రతి ఎంఓయూ, ప్రతి ఒప్పందము కార్యరూపం దాల్చాలి అనే కాన్సెప్ట్లో ప్రభుత్వం ఉంది. అయితే ఎంతవరకు ఇవి సాధ్యమవుతాయి అనేది కొంత ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే వస్తారు, ప్రభుత్వం పిలిచింది కాబట్టి వస్తారు, కొన్ని అగ్రిమెంట్స్ చేస్తారు, కొంతమంది అలా చేసి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేయరు, కొంతమంది ప్రభుత్వం ఇచ్చే భూమి అటువంటి రాయితీలు తీసుకున్నా కూడా ఆ తర్వాత ఇన్ టైంలో స్టార్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీని వెనక్కి తీసుకోవడాలు, ఇవి కాకుండా కొంతమంది బినామీ కంపెనీలు రావడము, వాటి మీద విపక్షాలు లేకపోతే వాళ్ళు వీళ్ళు విమర్శలు చేయడము, దీంతో మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేయడం, ఇలాంటివి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో ఈసారి అలాంటివి జరగకుండా చాలా పగడ్బందీగా జరగాలి అని ప్రభుత్వం అనుకుంటోంది. ఎంతవరకు ఇవి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది, అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచన విధానం ఏంటి, ఈ 14-15 తేదీల్లో జరగబోయే సిఐఐ సమ్మిట్, వైజాగ్ సమ్మిట్గా పిలుచుకుంటున్న దీనికి ఉన్న ప్రత్యేక